హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ వైజాగ్. మళ్ళీ అదే క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఫాలో అవుతున్నాము. ఈసారి ఒక అతను ఫోన్ చేశారన్నమాట. మా అంకుల్ 65 years ఓల్డ్, ఆయన స్మోకరు. 10-15 ఏళ్ళ నుంచి కొంచెం దగ్గు, చిన్నగా ఆయాసం ఉండేది. ప్రస్తుతం మాత్రము 4 years నుంచి చాలా బాధపడుతున్నారు. దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం ఎక్కువైపోయింది. 4 అడుగులు నడిచినా ఆయాసమే, టాయిలెట్కి వెళ్ళినా ఆయాసమే, కడుపు నిండా తిన్నా ఆయాసమే. డాక్టర్ సిఓపిడి అని చెప్పారు. సిఓపిడి అంటే ఏంటి మేడం అని అడిగారన్నమాట. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సిఓపిడి ఫుల్ ఫామ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే యూజువల్ గా ఇది స్మోకర్స్ లో ముఖ్యంగా వస్తుంది. లంగ్స్ ఇది ఇర్రివర్సిబుల్ డిజార్డర్ అండ్ వెరీ స్లోలీ ప్రోగ్రెసివ్. అంటే ఆస్మాలా కాదు, ఆస్మా మీకు 100కి 100% కంట్రోల్ అవుతుంది. ఇది మాత్రము చాలా స్లోగా వస్తుంది అండ్ మీకు డ్యామేజ్ అయింది, మళ్ళీ అది నార్మల్ కాదు, ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. అండ్ ముఖ్య కారణం స్మోకింగ్. మిగతా కారణాలు కూడా ఉన్నాయి, లైక్ అదర్ డస్ట్ ఎక్స్పోజర్, వేరే అలర్జిక్ డిజార్డర్స్ కూడా కొంచెం ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో ఉన్న అల్వియోలై బుడగలు అంటాం కదా, అవి డ్యామేజ్ అవుతాయి. మోర్ ఆఫ్ అవి చిన్న ఎయిర్వేస్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి. ఇందులో ఏమవుతుందంటే అల్వియోలై అంటారు, చిన్న బుడగలు అన్నమాట, అవి పాడైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ ఈ స్మోకింగ్, డస్ట్, ఎనీ సార్ట్ ఆఫ్ డస్ట్, ఏ డస్ట్ అయినా అక్యుములేట్ అవుతే ఏమవుతుందంటే మన బాడీ ముందు ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ డస్ట్ ని రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఉన్న యాక్చువల్లీ సీలియా అంటారు, ఒక చిన్న వెంట్రుకలు లాంటి ఉంటాయి, అది 24 hours అవి కదులుతూ ఇలా తుడిచినట్టు చేస్తూ ఉంటాయి. అందుకే స్మోకర్స్ లో మార్నింగ్ కొంచెం ఇలా దగ్గొచ్చి కఫం పడుతూ ఉంటుంది అన్నమాట. స్మోకర్స్ కాఫ్ అంటారు. అంటే ఎంత చెత్త చెదారం పోగైందో అవి శుభ్రంగా తుడిచిపెట్టి గొంతుకులోకి తీసుకొస్తే మార్నింగ్ అది కాస్త ఉమ్మేసేస్తారు. కానీ ఎప్పుడైతే ఏజ్ ఎక్కువ అవుతుందో, స్మోకింగ్ ఎక్కువ అవుతుందో, అది ఈ డ్యామేజ్ వల్ల సిలియా ఊడిపోవడం జరుగుతుంది, ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ప్రొటెక్షన్ మెకానిజమ్స్ చాలా వరకు పోతాయి అన్నమాట. అలాంటి స్థితిలో ఏమవుతుందంటే కఫం లంగ్స్ లో నెమ్మదిగా చేస్తూ ఉంటుంది, అల్వియోలై డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఇది ఇర్రివర్సిబుల్ అండ్ స్లోలీ ప్రోగ్రెస్ అవుతుంది. ఒక చిన్న బుడగ పగిలి పాడైపోయిందంటే అది పక్క దానిలో కఫం పోతుంది, అలా అంతా పాడైపోయి లంగ్స్ ఈ బుడగలు చాలా పెద్దగా తయారై పనికి రాకుండా పోతాయి. అంటే అందులోంచి గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వదు, మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లం పేషెంట్స్ గుర్తించలేరు ఇనీషియల్ స్టేజెస్ లో. అంటే అది ఎంత స్లోగా వస్తుందంటే చిన్నగా ముందు నడక ఇబ్బంది అయినా ఖాతరు చేయరు, మెట్లు ఎక్కే వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేస్తారు, నడిచే వాళ్ళు నడవడం మానేసి బైక్ యూజ్ చేస్తారు, వాటి వెహికల్ తీసుకుంటారు. ఏ స్టేజ్ కి డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే ఇంకా అస్సలు నడవలేరు, అసలు తన దినచర్యలో ఉన్న కార్యక్రమాలు చేసుకోలేరు అన్నప్పుడు డాక్టర్ ని అప్రోచ్ అవుతారు. అన్ఫార్చునేట్లీ అప్పటికి 80% లంగ్స్ చాలా మందిలో పాడైపోతాయి. అలాంటి వాళ్ళకి అదే డాక్టర్స్ ఇంకా చేయవలసింది ఏం పెద్దగా లేదు. స్టిల్ కొంచెం అర్లీ స్టేజెస్ లో ఉంటే మనకు చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. కానీ ఆల్మోస్ట్ 80-90% లంగ్స్ పాడైనప్పుడు మాత్రం ఇంకా ఆక్సిజన్ లేకపోతే ఇంట్లో పెట్టుకునే వెంటిలేటర్లు కనిపిస్తారన్నమాట. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్. సెకండ్ థింగ్ అంటే స్మోకింగ్ సిజేషన్. స్మోకింగ్ మానేయడానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. పల్మనాలజిస్ట్ కి వెళ్తే మీకు ఏం చేయాలి మానడానికి అని చెప్తారు. మూడోది వెయిట్ రిడక్షన్, వెయిట్ కరెక్ట్ దీనిలో ఉంచుకోవాలి. దానికి పల్మనాలజిస్ట్ తర్వాత ఏం మెథడ్స్ ఉన్నాయి అది కూడా చెప్తారు. మిగతా డిజీజ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అవి కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చేస్తూ ఎర్లీ స్టేజెస్ లో దానికి సిఓపిడికి తగ్గ మందులు వాడాలి. ఇవన్నీ చేస్తే మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళరు. సో ఉద్దేశం ఏంటంటే మైల్డ్ గా ఆయాసం వచ్చినా, మైల్డ్ గా దగ్గున్నా స్మోకర్స్ వీళ్ళు ఇనీషియల్ గా స్మోకింగ్ మానేసి ట్రీట్మెంట్ తీసుకుని ఆ ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళదు. ఎండ్ స్టేజ్ లో చేసేది ఏమీ పెద్దగా ఉండదు, బాధపడడం తప్పుతుంది. సో ఐ విష్ ఆల్ మై పేషెంట్స్ టు బి వెల్. డోంట్ రీచ్ దట్ స్టేజ్. కంపల్సరీ చేసుకోకండి. లాస్ట్ లో వెంటిలేటర్ పెట్టడం, ఆక్సిజన్ సిలిండర్ వీటిని పెట్టుకొని వెళ్ళడం అన్ని చోట్లకి లైఫ్ చాలా హారబుల్ గా ఉంటుంది. సో టేక్ ప్రివెన్షన్ అండ్ కేర్ ఇనిషియల్లీ. థ్యాంక్ యూ.